హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అయితే నేను చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకునేటువంటి ఆలూ రైస్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ రైస్ మనము అప్పటికప్పుడు ఉడికించుకుంటూ చేసుకోవచ్చు రైస్, లేదంటే అన్నం ఏమైనా మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క కొంచెము, యాలక్కాయలు ఒక 2, లవంగాలు 2, బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర మొగ్గ ఉంటుంది కదండి, బిర్యానీ మసాలా ప్యాకెట్ వస్తుంది కదండి, అందులో ఉండేవన్నీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మంచిగా వేగాలండి. వేగిన తర్వాత జీడిపప్పు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ ఒకటైతే సరిపోతుంది, మీడియం సైజు. అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇలా వచ్చిన తర్వాత పీల్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 ఆలుగడ్డ తీసుకోవాలండి. మీడియం సైజు 2 తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని అందులో వేసేసుకోవాలి. ఆ పీసెస్ని వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గించాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం కలిపేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అలా వేగనివ్వాలి. సన్న మంట మీద చేసుకోవాలండి, ఫ్లేమ్ తక్కువగా పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి టమాటా మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత పీసెస్ అన్నీ మెత్తబడిపోయాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. వేసుకొని స్పైసెస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి కొంచెము, గరం మసాలా కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోనికి ఒక 2 కప్స్ వరకు రైస్ తీసుకోవాలి. అది మిగిలిపోయిన అన్నం అండి, మార్నింగ్ మిగిలిపోయింది, సాయంత్రం ఇలా చేశాను. మనము ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రైస్ వేసేసుకొని 1 కప్ వరకు రైస్ వేసుకొని 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని అలా ఉడికించుకుంటే మనకి ఆలూ రైస్ అలా కూడా రెడీ అయిపోతుంది. లేదంటే మిగిలిన అన్నంతో కూడా ఇలా వేస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునేటువంటి ఆలూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అయితే నాకు కొంచెం తగ్గింది, మళ్ళీ వేసుకొని కలుపుకున్నాను. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.